ఈ హాస్పిటల్ సీన్‌లో రెహమాన్ హాస్పిటల్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు అప్పటిదాకా వెలుగుతున్న ఒక ఎలక్ట్రిక్ బల్బ్ ఆరిపోతుంది. దీన్నొక మెటాఫోరికల్ డీటెయిల్ లాగా పెట్టారు డైరెక్టర్. సెకండ్ పార్ట్‌లో ఉజైర్ అర్షద్ పప్పు తలనరికి ఫుట్‌బాల్ ఆడతాడు గదా! ఆ సీన్ కోసం ఫస్ట్ నుంచే అట్మాస్ఫియర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తా వచ్చారు డైరెక్టర్. లైక్ వీళ్ళంతా సరదాగా అప్పుడప్పుడు ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటారు. మీరు నోటీస్ చేస్తే మూవీలో చాలా చోట్ల పాకిస్తాన్‌లో ఉండే విమెన్ పబ్లిక్ ప్లేసెస్‌లో గూడా మొహం కనపడేలాగా ఉంటారు. హిజాబ్ వేసుకున్నా గూడా ఫేస్ కనపడుతూనే ఉంటుంది. మ్యాండేటరీగా అందరూ హిజాబ్ వేసుకొనుంటారు. పాకిస్తాన్‌లో ఉండే గ్రౌండెడ్ రియాలిటీస్‌ని డైరెక్టర్ చాలా ఓపెన్‌గా చూపించారు. హాయ్ మామ! అందరూ బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలి అని కూడా ఎప్పుడూ కోరుకుంటాను. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది. అయినా గూడా నేను అడిగిన 1,000 లైక్స్ అయితే ఇవ్వలేదు. కానీ నేను మాత్రం మీరడిగినట్టుగా నేను చెప్పినట్టుగా 'ధురంధర్' వీడియో అయితే తెచ్చేసాను. అయితే సెకండ్ పార్ట్ గూడా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ వీడియో చేద్దాంలే అని అనుకున్నాను. కానీ ఎందుకో ఫస్ట్ పార్ట్ ఓటీటీలో అవైలబుల్‌గా ఉందిగా, ఇప్పుడే చేసేద్దాంలే అని అనిపించింది. అందుకే చేసేస్తున్నాను. ఎప్పట్లానే కొన్ని డీటెయిల్స్ అండ్ కొంచెం అనాలిసిస్‌తో ఈ వీడియోని లాగిద్దాం. కంటెంట్ సంగతి నేను జూసుకుంటా. నా రీచ్ సంగతి కొంచెం మీరు జూసుకోండి మామ. ఎప్పట్లానే ఒక 1000కి తగ్గకుండా లైకులు కొట్టమని, 70కి పైగా కామెంట్లు జేయమని నేను అడుగుతా ఉన్నాను. ఫస్ట్ అన్నిటికంటే ముందు 'అజయ్ సన్యాల్' గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ అయ్యేది ఈయనతోనే గాబట్టి. అజయ్ సన్యాల్ ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్. మరి అలాంటి ఒక పవర్‌ఫుల్ పర్సన్ కెపాసిటీ ఏంటి? ఆ పర్సన్ ఎంత షార్ప్ అనేది, టెర్రరిస్ట్ గ్రూప్ ఎంత క్రూయల్ అనేది ఫస్ట్ సీన్‌లోనే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. లైక్ హైజాక్ అయిన ఫ్లైట్ లోపలికి వెళ్ళగానే అక్కడున్న బ్లడ్ మార్క్స్‌ని చూసి, అక్కడ జరిగిన ఒక డెత్‌ని అజయ్ సన్యాల్ విజువలైజ్ చేసుకుంటాడు. ఏమో ఆ మర్డర్ అజయ్ కళ్ళ ముందే జరిగుండొచ్చుగా బ్రో అని మీరనుకోవచ్చు. కానీ రియల్ లైఫ్‌లో ఫ్లైట్ హైజాక్ ఇన్సిడెంట్‌లో రుపిన్ కత్యాల్ అనే పర్సన్‌ని హైజాక్ అయిన ఫ్లైట్ పాకిస్తాన్‌లో ఉండగా నిజంగానే చంపేశారు. కానీ ఇక్కడ ఫ్లైట్ ఉంది కాందహార్‌లో. అందుకే ఫ్లైట్ ఎక్కగానే అక్కడున్న రక్తపు మరకలతోనే జరిగిన దారుణాన్ని అంచనా వేస్తాడు అజయ్. అలా ఈ సీన్‌లోనే అజయ్ ఎంత షార్ప్ అనేది అండ్ టెర్రరిస్ట్‌లు ఎంత క్రూయల్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటా వచ్చారు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మూవీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఎమోషన్స్. లైక్ ఫస్ట్ సీన్‌లో ఇన్నోసెంట్ రుపిన్ కత్యాల్ డెత్, కంటిన్యూషన్ సీన్‌లో కోమల్ ఇద్దరు అజయ్ సన్యాల్ కళ్ళ ముందే చనిపోతున్నట్టుగా చూపిస్తారు. టెర్రరిజం వల్ల ఇన్నోసెంట్ పీపుల్ ఎలా బలైపోతున్నారు అనే పాయింట్‌ని స్టార్టింగ్ నుంచి హార్డ్ హిట్టింగ్‌గా చూపిచ్చారు. నేను 'యానిమల్' మీద చేసిన వీడియోలో చెప్పాను. ఎప్పుడైనా వయలెన్స్‌కి జస్టిఫికేషన్ ఇచ్చేది దాని తాలూకు ఎమోషనే అని. 'దురంధర్‌లో' ఆ ఎమోషన్‌ని ప్యాట్రియాటిజంగా ప్లేస్ చేశారు. అండ్ మీరు నోటీస్ చేస్తే ఈ ఇద్దరు ఇన్నోసెంట్‌గా కళ్ళు తెరుచుకొనుండి అలానే వాళ్ళ ప్రాణాలు వదిలేస్తారు. ఇలా తెలియకుండానే ఆ సీన్స్‌లో ఉన్న ఇంటెన్సిటీ ఆడియన్స్‌కి సబ్‌కాన్షియస్‌గా ఎక్కేసింది. ఆ ఇంటెన్సిటీనే మూవీలో ఉన్న వయలెన్స్‌ని జస్టిఫై చేసింది. రియల్ లైఫ్‌లో ఈమెనేం కమలేష్ కుమారి, మూవీలో కోమల్‌గా మార్చారు. ఇప్పుడు కొంచెం 'ఆలం' గురించి చూద్దాం. 'ఆలం' అనే క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టరైజేషన్ రైటింగ్‌కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సీన్‌లో హంజాని లుల్లీ అండ్ గ్యాంగ్ కొడుతున్నా గూడా ఆలం హెల్ప్ చేయడు. కానీ సెకండ్ పార్ట్‌లో మాత్రం హంజాని సేవ్ చేయటానికి నిమిషం కూడా ఆలోచించకుండా తన లైఫ్‌నే సాక్రిఫైస్ చేస్తాడు. ఈ సీన్‌లో హంజా ఇండియన్ స్పై అని ఆలంకి తెలీదా అంటే తెలుసు. కానీ ఇక్కడ హంజా బాబు డెకాయిట్ మనుషుల దగ్గర ఇరుక్కున్నాడు. ఇప్పుడు తనని కాపాడటానికి ఆలం వెళ్తే అనవసరమైన కొత్తవాడి కోసం వీడెందుకొచ్చాడని తన మీద గూడా డౌటొస్తుంది. అండ్ ఆలం గూడా ఇరుక్కుంటాడు. యాజ్ ఎ స్పైగా ఈ సీన్ టైంకి హంజా కంటే ఆలమే ఇంపార్టెంట్ ఎసెట్. ఎందుకంటే 6 ఏళ్లుగా అక్కడే ఉండి నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అనవసరంగా వెళ్లి ఇరుక్కోవాలి అని అనుకోలేదు. అందుకే హంజాని అలా వదిలేశాడు. ఈ సీన్‌లో అదే చెప్తాడు. మనం గెలవాలి అని అంటే మనం ప్రాణాలతో ఉండటమే ఇంపార్టెంట్ అని. కానీ పార్ట్ 2లో హంజా శత్రు దేశంలో తనకంటే పెద్ద అసెట్ అయ్యాడు. మెషిన్‌లో చాలా దూరం వెళ్ళిపోయాడు. అందుకే నిమిషం గూడా ఆలోచించకుండా హంజాని ప్రొటెక్ట్ చేయటానికి తన లైఫ్‌ని సాక్రిఫైస్ చేస్తాడు. ఒక స్పై తను చేసే మెషిన్ ఫెయిల్ అవ్వకూడదు అని అంటే, తన పక్కన ఉన్నవాళ్ళు చస్తున్నా మెదలకుండా ఉండాలి. అవసరమైతే తన వాళ్ళని తనే చంపాలి. తనని తాను కాపాడుకోవటమైనా, తనని తాను త్యాగం చేసుకోవటమైనా ఏదైనా సరే మెషిన్ సక్సెస్ అవ్వటం కోసమే చేయాలి. అలాంటి స్పై ఎలా ఆలోచిస్తాడో అలానే క్యారెక్టర్స్‌ని రాసి ఎస్టాబ్లిష్ చేశారు. పీక్ డీటెయిలింగే గాదు, ఆదిత్యధర్ పీక్ రైటింగ్ గూడా రాశారు. ఈ సీన్‌లో ఆలంకి హంజా ఇండియన్ స్పై అని తెలుసు అని ఎలా చెప్తున్నావు బ్రో అనంటే, 'డార్లింగ్ డార్లింగ్ దిల్ క్యూँ తోడా పియో పియో ఆలం దూద్ సోడా' అని హంజాకి ఎలా అయితే తన స్పై హ్యాండ్లర్‌ని ఐడెంటిఫై చేసుకోవటానికి
ఐడెంటిఫికేషన్ కోడ్ ఉందో, తనే స్పై అని కన్ఫర్మ్ చేసుకోవడానికి గూడా హంజా ఒక కోడ్ జెప్పాలి. అదే హిందూ కుష్ నుంచి వస్తున్నా అని. ఇక్కడ హంజా అదే కోడ్ జెప్తాడు. అందుకే ఫస్ట్ పని దొరకదని చెప్పిన ఆలం, హిందూ కుష్ నుంచి వస్తున్నా అని చెప్పాక, ఇప్పుడు కాదు ఇది అయిపోయాక రా అని జెప్తాడు. అండ్ స్పై హ్యాండ్లర్‌కి గూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది గదా! పలానా టైంకి నీ దగ్గరకు ఒక కొత్త వ్యక్తొస్తాడు అని. ఈ హంజా దగ్గరున్న ఈ డైరీని ఆలమే ఇస్తాడు. హంజాకి ఈ డైరీ ఇవ్వకముందు ఆలం ఆ డైరీలో ఏదో రాసుకుంటున్నట్టు మూవీ స్టార్టింగ్‌లో మనం చూడొచ్చు. మేబీ ఆలం తన మెషిన్‌కి సంబంధించిన పాయింట్స్‌ని నోట్ చేసుకుంటూ ఉండుండొచ్చు. ఇలాంటి డైరీ హంజా దగ్గర లేదా అంటే లేదు. ఎందుకంటే స్టార్టింగ్‌లో తన బ్యాగ్‌ని లుల్లీ అండ్ గ్యాంగ్ లాక్కొని పారిపోతారు గదా! ఆ బ్యాగ్‌లో హంజా తన డైరీ అండ్ ఇంక్ బాటిల్ అండ్ కెమికల్‌ని పోగొట్టుకొని ఉండుంటాడు. అందుకే తన దగ్గరున్న ఈ డైరీని, పేర్లని హంజా అగ్రెషన్ చూసి ఈ సీన్‌లో ఈ డైరీ ఇచ్చుండుంటాడు ఆలం. అలా అనుకుంటే ఈ సైడ్ పేజ్‌లో ఉన్న నేమ్స్ అన్నీ ఆలమే రాసుండటానికి పాజిబిలిటీ ఉంది. అండ్ ఈ 'వాష్మా భట్' మీమ్ మీకు తెలిసే ఉండుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. 2019లో ట్రెండ్ అయిన మీమ్‌ని ఇక్కడ డైరెక్టర్ వాడుకున్నారు. నాకెందుకో ఈ 'వాష్మా భట్' అనే ఈ బిర్యానీ కమ్ చాయ్ షాప్ కొంచెం సస్పీషియస్‌గా ఉంది. ఎందుకంటే ఇద్దరు స్పైలు ఇక్కడికొచ్చి ఓపెన్‌గా ఇలా అన్నీ మాట్లాడుకుంటున్నారంటే డెఫినెట్‌గా అనుమానించాల్సిందే. ఈ భట్ సాబ్ గూడా సస్పీషియస్సే. మేబీ భట్ సాబ్ గూడా స్పై అయ్యి ఉండొచ్చేమో! మీరేమనుకుంటున్నారు? మీకేమైనా అనిపిస్తే కామెంట్‌లో జెప్పండి. అండ్ యాక్చువల్‌గా చాలామందికి ఈ సీన్ అర్థం గాలేదు. ఫస్టేమో నయీంని కాపాడతాను అని అన్నాడు. ఇక్కడేమో హంజానే ఆ బ్లడ్ తనకి పూసుకుంటున్నాడు. హంజానే నయీంని కావాలని చంపేసాడా ఏంటి అనేది చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఇక్కడ జరిగిందేంటంటే, వాళ్ళ ప్లాన్ ప్రకారం నయీంని కాపాడితే, ఇతనే నన్ను కాపాడాడు నాన్న అని నయీం రెహమాన్‌తో చెప్తే, రెహమాన్ గ్యాంగ్‌లో జాయిన్ అయిపోవాలి. కానీ వాళ్ళ ప్లాన్ మిస్‌ఫైర్ అయ్యి నయీం చనిపోయాడు. కానీ రెహమాన్ గ్యాంగ్‌లో జాయిన్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని జేరాలి. అందుకే అందరూ చూస్తుండగా తనని కాపాడటానికి ట్రై చేస్తున్నట్టు, సీపీఆర్ చేస్తున్నట్టు, అంబులెన్స్‌ని పిలవండని అరుస్తూ షో చేస్తాడు. అక్కడ నిల్చొని శవాన్ని చూస్తూ ఈ ప్లాన్ ఏస్తాడు హంజా. ఫస్ట్ ఇది ఆలంకి గూడా అర్థం గాదు. ప్లాన్ ఫెయిల్ అయింది అనుకోని ఈ కుర్రాడు చనిపోయాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు. కానీ తర్వాత హంజా ఏదో ప్లాన్ వేస్తున్నాడని అర్థమయ్యి క్విక్‌గా తను గూడా వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్‌లో హంజాతో శృతి కలుపుతాడు. ఏమన్నా నటన సార్ అసలు. ఇలా అందరి ముందు కాపాడుతున్నట్టు షో జేస్తూ, కాపాడకుండా సంపేసే ప్లాన్ ఎక్కడో మ్యాచ్ అవుతున్నట్టుంది గదా! యెస్. ఇది నిజమే. ఆ ప్లాను, ఈ ప్లాను ఒకేలాగా ఉంటాయి. ఒక పర్సన్ ఎప్పుడు ఒకేలాగా గదా ఆలోచిస్తాడు. అండ్ తన కొడుకు బ్లడ్‌ని చూసి సెంటిమెంట్‌తో లొంగిపోయిన రెహమాన్, హంజాని గ్యాంగ్‌లో చేర్చుకుంటాడు. ఈ బ్లడ్ ఎందుకిలా పూసుకున్నాడా అనే పాయింట్‌కి సెకండ్ పార్ట్‌లో చూపించిన స్పై ట్రైనింగ్ జస్టిఫికేషన్ ఇస్తుంది. అయితే ఈ సీన్‌లో రెహమాన్ హాస్పిటల్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు అప్పటిదాకా వెలుగుతున్న ఒక ఎలక్ట్రిక్ బల్బ్ ఆరిపోతుంది. తర్వాత రెహమాన్ ఎంట్రీ ఇస్తాడు. నాకిదెలా అనిపించిందంటే హారర్ సినిమాల్లో దెయ్యం వచ్చే ముందు లైట్స్ అన్నీ ఆరిపోయి చీకటి కమ్ముకోగానే దెయ్యాలొస్తాయి గదా! అలాంటి ఒక మెటాఫోరికల్ డీటెయిల్ లాగానే అనిపించింది. నాకిలా అనిపించడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ చాప్టర్ 6 టైటిల్ 'ద డెవిల్స్ గార్డియన్'. ఈ చాప్టర్‌లో డెవిల్ అని రిఫర్ చేసింది రెహమాన్‌నే అండ్ ఆ డెవిల్‌ని ఆ చాప్టర్‌లో కాపాడిన గార్డియన్ హంజానే. అండ్ దట్ టూ సచ్చాక కూడా హంజాకి ఒక డెవిల్ లాగా కనపడతాడు. కనపడతాడంటే నా ఉద్దేశంలో ఏదో నిజంగా దెయ్యమై వచ్చి కనపడ్డాడని కాదులెండి. రెండో రీజన్ జమీల్ జమాలి ఒక సీన్‌లో రెహమాన్‌ని సైతాన్ అని రిఫర్ చేస్తాడు. సైతాన్ని చంపాలంటే దీపాన్ని రుద్దక తప్పదు. అందుకే నాకు 'రెహమాన్‌ని' మెటాఫోరికల్‌గా ఒక భయంకరమైన డెవిల్‌లాగా పోర్ట్రే చేసినట్టు అనిపించింది. ఇక నెక్స్ట్ డీటెయిల్‌లోకెళ్తే 'దురంధర్ ద రివెంజ్‌లో' ఉజైర్ అర్షద్ పప్పు తలనరికి ఫుట్‌బాల్ ఆడతాడు గదా! ఆ సీన్ కోసం ఫస్ట్ పార్ట్ నుంచే అట్మాస్ఫియర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు అని అనుకోవచ్చు. లేదంటే దీన్ని క్యారెక్టరైజేషన్‌లో భాగంగా రాశారు అని గూడా చెప్పొచ్చు. లైక్ వీళ్ళంతా సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటారు. రెహమాన్ గూడా నయీంకి ఇక్కడే ఫుట్‌బాల్ నేర్పించేవాడిని అని జెప్తాడు. అండ్ రెహమాన్ రెండో కొడుకు ఫైజల్ గూడా ఇంట్లో ఫుట్‌బాల్ లాంటి బాల్‌తో ఆడుకుంటూ ఉంటాడు. చూడబోతే బలోచ్‌లకి అండ్ రెహమాన్ గ్యాంగ్‌కి క్రికెట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు. వాళ్ళ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌ని గూడా ఎవరు అని అడుగుతాడు ఉజైర్. ఎందుకంటే వీళ్ళంతా బలోచిస్తాన్‌లో ఫుట్‌బాల్ ఆడుకొని పెరిగిన పిల్లలు. ఎలా చెప్తావు బ్రో అంటే, రెహమాన్ బలోచ్ రెబెల్ లీడర్‌ని కలవటానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు గూడా ఫుట్‌బాలే ఆడుతూ ఉంటారు. అదే అట్మాస్ఫియర్‌లో పెరిగిన వాళ్ళే గదా వీళ్ళంతా. అందుకే వీళ్ళకి ఫుట్‌బాల్ అంటే ఇష్టంలాగా ఉంది. ఈవెన్ దో ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇన్‌స్పిరేషనే అయినా
దాన్ని మూవీలో ఒక ఆర్గానిక్ వేలో ప్లేస్ చేశారు. అండ్ ఒక కంటిన్యూషన్ డీటెయిల్ నాకు బాగా నచ్చింది. నయీం మీద చేసిన అటాక్‌లో లుల్లీ చెవి మీద కాలుస్తాడు హంజా. నెక్స్ట్ సీన్‌లో హంజా లుల్లీని కట్టేసినప్పుడు చెవికి తగిలిన దెబ్బకి బ్యాండేజ్ యేసుకొని ఉంటాడు. ఐ మీన్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కంటిన్యూషన్ డీటెయిల్ అందుకే చెప్తున్నాను. అండ్ మూవీలో మనకి ఓపెన్ స్పేసెస్‌లో ప్రతి చోట ఎక్కడో ఒకక్కడ జమీల్ జమాలి అండ్ జర్వారీస్ ఆ పార్టీ ఫ్లెక్స్‌లు, పోస్టర్‌లు కనపడుతూనే ఉంటాయి. ఆఖరికి డ్రమ్స్ మీద కూడా 'దిల్ దిల్ పాకిస్తాన్' అని వాళ్ళ నేషనల్ యాంథమ్ స్టిక్కర్స్ ఉంటాయి. అండ్ ఒక బ్రిలియంట్ షాట్ అండ్ డైరెక్టర్ బ్రిలియన్స్‌ని మాత్రం నేనొకసారి చెప్పాలి. 26/11 అటాక్ సీక్వెన్స్ వస్తున్నప్పుడు జనరల్‌గా ఆ అటాక్స్‌ని ప్లాన్ చేసిన వీళ్ళంతా అటాక్ సక్సెస్ అవుతుంది కాబట్టి హ్యాపీగా ఉంటారు. కానీ హంజా పరిస్థితేంటి? అనే ఒక చిన్న అన్‌ఇంటెన్షనల్ సస్పెన్స్ ప్రతి ఆడియన్‌కి వస్తది. దాన్ని ఇంకా ఇంకా హోల్డ్ చేయటానికి హంజా రియాక్షన్ చూపించే క్లోజప్ షాట్‌ని డైరెక్టర్ బ్లర్రీగా స్టార్ట్ చేసి ఫోకస్‌లోకి తెస్తారు. ఇలా హంజా రియాక్షన్ చూడాలి అనేలాంటి ఒక చిన్నపాటి సస్పెన్స్ ఫీలింగ్ తెస్తారు. ఈ సీన్‌లో మెయిన్ హైలైట్ హంజా రియాక్షనే కాబట్టి ఇలా ఒక ఫోకస్ పుల్ షాట్‌ని వాడుకున్నారు. ఈ సీన్ గురించి ఇంకా గూడా కొంచెం మాట్లాడాలి. ఏమన్నా సీన్ అండి అసలు ఇది. నేను చేసిన కొన్ని ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పాను. ఇంటెన్సిటీని ఎలివేట్ చేయటానికి సైలెన్స్‌ని మించిన బీజీఎం ఉండదు అని. అలానే సీన్స్ ఎలివేట్ అవ్వడానికి 'ఆర్‌జీవి' అండ్ 'సందీప్ రెడ్డి వంగ' గారు కొన్ని కొన్ని సీన్స్‌లో న్యాచురల్ సౌండ్స్‌ని ఎలా వాడతారనేది గూడా చెప్పాను. సేమ్ ఇలానే 'హంజా' రియాక్షన్‌ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా వాళ్ళకి స్పేస్ ఇస్తూ 'హంజా' హార్ట్ బీట్‌ని బీజీఎంగా పెడుతూ మరీ పెద్ద పెద్ద రేంజ్ బ్యాంగర్ బీజీఎమ్స్ లేకుండా చూశారు. ఇందాక చెప్పినట్టు 'హంజా' రియాక్షనే ఈ సీన్‌కి మెయిన్ పాయింట్ కాబట్టి, తన రియాక్షన్స్ అన్నీ క్లోజప్ షాట్స్‌లో వేశారు. అందుకే ఆ సీన్‌ని ఫీల్ అవ్వటానికి ఆడియన్స్‌కి స్పేస్ దొరికింది అండ్ కనెక్ట్ అయ్యారు. అండ్ ఇదే సీన్‌లో 'హంజాకి' తన చేతుల నిండా రక్తం ఉన్నట్టు విజువల్స్ కనపడతాయి. దానికి రీజన్ నా చేతులతో ఆ కసబ్‌కి తుపాకీ ఇచ్చానని చెప్తాడు కదా! అందుకే ఆ రక్తం అండ్ పాపం తన చేతులకు గూడా అంటుకున్నాయి అని 'హంజా' తన లోపల కుమిలిపోతున్నాడనుకుంటా. అందుకే చేతులకి రక్తం అంటినట్టు కనిపిస్తుందన్ ఇప్పుడు మనం కొంచెం కలర్స్ గురించి మాట్లాడుకుందాం. 'రెహమాన్ డకాయత్' పేరుని 'హంజా' ఎప్పుడైతే సెపరేట్‌గా పెద్దగా నోట్ చేస్తాడో, ఇక అంతా రక్తపాతమే అని సింబాలికల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో రెడ్ ఫిల్టర్ ఒస్తది. 'ధురంధర్‌లో' త్రూ ఔట్ ద మూవీ మనకి చాలా సార్లు స్క్రీన్ మీద టెక్స్ట్ కనపడతది. నార్మలేగా బ్రో అని అనుకుంటారు. కానీ డైరెక్టర్ ఆ టెక్స్ట్ అండ్ ఫాంట్ కలర్స్‌లో గూడా కొన్ని డీటెయిలింగ్స్‌ని ఫాలో అయ్యారు. మామూలు టెక్స్ట్, ఇయర్స్, చాప్టర్ టైటిల్స్ అన్నీ వైట్ కలర్‌లో ఉంటే, ఇంపార్టెంట్ వర్డ్స్‌కి మాత్రం ఎమోషన్స్‌ని బ్లెండ్ చేసే కలర్స్‌ని వాడారు. అందుకే ఫైనల్ చాప్టర్ కలర్ ఎర్రగా ఉంటుంది. అండ్ ఆ చాప్టర్‌లో కనపడే టెక్స్ట్ కూడా రెడ్ కలర్‌లో ఉంటుంది. ఆ చాప్టర్‌లో ఉన్న రివెంజ్, వయలెన్స్, బ్లడ్ బాత్‌ని ఇండికేట్ చేస్తా ఉంటాయి. గాయాలంటే దెబ్బ. అందుకే అది రెడ్ కలర్‌లో. ఘాతక్ అంటే ప్రమాదం. అందుకే ఇది కూడా రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇస్లియే అంటే అందువల్ల అనే అర్థం. అందుకే దీన్ని నార్మల్ వైట్ కలర్‌లో వదిలేశారు. ఇలానే నార్మల్ అండ్ ఇంపాక్ట్ లేని క్యారెక్టర్స్ నేమ్స్ కూడా వైట్ కలర్ టెక్స్ట్‌లో ఉంటాయి. ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ నేమ్స్ మాత్రం యెల్లో కలర్‌లో ఉండేలాగా చూసుకున్నారు. అండ్ జహూర్ మిస్త్రీ ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా యెల్లో కలర్‌లో ఉంటాయి. దీనికి రీజన్ ఈ స్టేట్మెంట్స్ వల్నరబుల్ స్టేట్మెంట్స్ అవ్వటమే. జనరల్‌గా రియల్ లైఫ్‌లో క్రిటికల్ అండ్ రా స్టేట్మెంట్స్‌ని యెల్లో కలర్ టెక్స్ట్‌లో చెప్తారు. అందుకే జహూర్ మిస్త్రీ అజయ్ సన్యాల్ని ట్రిగ్గర్ చేసే స్టేట్మెంట్స్‌ని యెల్లో కలర్‌లో చూపించారు. ఇలా ఆయన టెక్స్ట్ కలర్స్‌లో కూడా డీటెయిలింగ్‌ని ఫాలో అయ్యారు. ఇక మూవీ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోబోయే ముందు మూవీకి ఇంకొక మెయిన్ అసెట్‌ని చూద్దాం. అదేంటంటే రియలిస్టిక్ వరల్డ్. 'ధురంధర్' మూవీ గ్రాండ్ సక్సెస్‌లో పాకిస్తాన్‌లో ఉండే పరిస్థితుల్ని కళ్ళకి కట్టినట్టు చూపించడం అనేది ఒక మేజర్ రోల్‌ని ప్లే చేసింది. సింపుల్‌గా చెప్పాలి అంటే మోస్ట్ రియలిస్టిక్ వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ పాకిస్తానీ అండర్ వరల్డ్. వరల్డ్ బిల్డింగ్ అంటే స్లమ్మే కదా బ్రో! ఏముంది అంతలాగా అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ వరల్డ్ బిల్డింగ్ అంటే ఇరుకు రోడ్స్, అగ్గిపెట్టె లాంటి బిల్డింగ్స్, స్లమ్ లాగా ఉండే మార్కెట్ ఏరియాస్‌ని డ్రోన్ షాట్స్‌లో చూపించడం కాదు. పూర్ అండ్ వైలెంట్ అట్మాస్ఫియర్‌తో పాటు ఆ కంట్రీలో ఉండే జనాల లైఫ్ స్టైల్, అలవాట్లు అన్నీ ఒడిసి పట్టారాయన. దానికి కొన్ని పాయింట్స్ చెప్తాను. కొన్నంటే మరీ ఎక్కువ కాదులే. ఒక 6 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వన్ కరప్షన్. పాకిస్తాన్‌లో కరప్షన్ పీక్ లెవెల్‌లో ఉంటుంది. ఓపెనింగ్‌లో 'హంజా అలీ మజారి' పాస్‌పోర్ట్‌లో ఉన్న లంచం డబ్బులు తీసుకొని స్టాంప్ వేసిస్తాడు అక్కడ ఆఫీసర్. అస్లాం చౌదరి కూడా చెప్తాడు. లియారీలో ఉన్న ప్రతి పోలీసోడు రెహమాన్ దగ్గర లంచం తీసుకుంటూ ఉంటాడు అని. అండ్ సెకండ్ పార్ట్‌లో కూడా చూడొచ్చు. జైలర్ ఏ రేంజ్‌లో లంచం డబ్బులు తీసుకుంటాడో. సెకండ్ పాయింట్ గే పోర్న్.
వరల్డ్‌లో గే పోర్న్ చూసే కంట్రీస్ లిస్ట్‌లో పాకిస్తాన్ టాప్‌లో ఉంది. దాన్ని డైరెక్టర్ ఇండైరెక్ట్‌గా చూపిస్తా వచ్చారు. లుల్లీ హంజా మీద సెక్సువల్ అసాల్ట్ చేయటం, బాబు డకాయిట్ హంజాని చూసి క్యాండీ అని అనటం అండ్ వీళ్ళిద్దరూ మిగతా సీన్స్‌లో కూడా హంజా వంక ఆశగా చూడటం, పెళ్ళిళ్ళలో హిజ్రా డాన్సులు చేయించటం, జావేద్ ఖన్నాని తేడాగా రియాక్ట్ అవుతా ఉండటం, తాగినప్పుడు రెహమాన్ చేతిని కిస్ చేయటం అండ్ ఈ సీన్‌లో మేజర్ ఇక్బాల్ సాజిద్‌తో అంటాడు, "వాడితో సెక్స్ చేస్తున్నావా ఏంటి" అని. అరే సాజిద్, వాడితో సెక్స్ చేస్తున్నావా? ఇలా వాళ్ళకున్న ఒక వంకర అలవాటుని గూడా ఓపెన్‌గా చూపించారు డైరెక్టర్. మూడోది అండ్ ఇండియాలో మోస్ట్ కాంట్రోవర్షియల్ అయిన హిజాబ్. మీరు నోటీస్ చేస్తే 'హంజా' ఆఫ్ఘన్‌లో ఎక్కిన చాపర్‌లో కొంతమంది విమెన్ గూడా ఉంటారు. వీళ్ళంతా ఫేస్ మొత్తం కవర్ చేసే నికాబ్ వేసుకొనుంటారు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ ఇన్ ఆఫ్ఘన్. బట్ మనకి పాకిస్తాన్‌లో పబ్లిక్ ప్లేస్‌లో ఉండే విమెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫేస్ కనపడేలాగానే ఉంటారు. ఈవెన్ దో వాళ్ళు హిజాబ్ వేసుకున్నా గూడా పబ్లిక్‌లో గూడా వాళ్ళ ఫేస్ కనపడేలాగానే ఉంచారు. ఎందుకంటే పాకిస్తాన్‌లో ఫేస్ కనపడేలాగా హిజాబ్ వేసుకోవటం అనేది చాలా నార్మల్. ఫేస్ కనపడకుండా ఉండే నికాబ్ కొన్ని కొన్ని ఏరియాస్‌లో మాత్రమే మ్యాండేటరీగా ఉంటుంది. అందుకే డైరెక్టర్ బస్సులో, బస్ స్టాండ్‌లో, పెళ్ళిళ్ళలో, మార్కెట్‌లో, జ్యూస్ షాప్, పబ్లిక్ రోడ్స్ లాంటి ఓపెన్ ఏరియాస్‌లో గూడా విమెన్ ఫేస్ కనిపించేలాగా ఇలానే చూపించారు. అలానే హిజాబ్ లేకుండా ఎక్కడ విమెన్ కనపడరు. ఎందుకంటే ఫేస్ కనిపించేలాగా అయినా సరే హిజాబ్ వేసుకోవటం అనేది మ్యాండేటరీ ఇన్ పాకిస్తాన్. అందుకే డైరెక్టర్ ఏ ఒక్క బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ గూడా ఫేస్ ఫుల్‌గా కవర్ చేసుకునేలాగా అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హిజాబ్ మిస్ అవ్వకుండా ఉండేలాగా జాగ్రత్త పడ్డారు. ఫోర్త్ వన్, ద ఇంటర్నేషనల్ కంట్రీ కోడ్ ఫర్ పాకిస్తాన్ మొబైల్ నంబర్స్. లైక్ మన ఇండియాలో మొబైల్ నంబర్స్‌కి ముందు +1 అనే ఇంటర్నేషనల్ కోడ్ ఎలా అయితే ఉంటుందో, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కోడ్ +92 అండ్ అక్కడ టెలికాం రూల్స్ ప్రకారం మొబైల్ నంబర్‌లో ఉండే ఫస్ట్ డిజిట్ 3తో స్టార్ట్ అవుతుంది. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అలానే పెట్టేశారు. బట్ టోటల్‌గా ఉండాల్సిన డిజిట్స్‌లో ఒక్కటి తగ్గించారు. ఎందుకంటే రియల్ లైఫ్ నంబర్‌తో మ్యాచ్ అవ్వకూడదు కాబట్టి. అసలొక్క సెకండ్ గూడా కనిపించని ఈ షాట్‌ని ఎవడు పట్టించుకుంటాడు అని అనుకోకుండా చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నారు. ఐదవది, పొలిటికల్ కాన్‌ఫ్లిక్ట్స్. అంటే పాకిస్తాన్‌లో రాజకీయం ఎలా నడుస్తుంది అనేది క్లియర్‌గా చూపించారు. ఎలక్షన్స్ కోసం, పొలిటికల్ స్ట్రెంత్ కోసం అక్కడ పొలిటీషియన్సే గ్యాంగ్‌స్టర్స్‌ని ఎలా పెంచి పోషిస్తారు, అవసరమైపోగానే లేదంటే అవసరం రాగానే వాళ్ళే అప్పటిదాకా పెంచి పోషించిన గ్యాంగ్‌స్టర్స్‌ని అస్లాం లాంటి పోలీసులు లేదంటే పాక్ రేంజర్స్‌తో ఎలా చంపిస్తారు అనేది క్లియర్‌గా చూపించారు. ఒక్క రెహమాన్ డకాయిటే గాదు, ఇలాంటి పొలిటికల్ గూండాల ఎన్‌కౌంటర్‌లు చాలా కామన్ అక్కడ. కనానీనే రెహమాన్‌ని రాజకీయాల్లోకి రమ్మనంటాడు. సీట్ ఇప్పిస్తా అంటాడు. మళ్ళీ కనానీనే ఆ విషయం జమాలీకి చెప్తాడు. తనకు కావాల్సినంత సేపు జమాలీ రెహమాన్‌ని ఉపయోగించుకుంటాడు. అవసరమైపోయాక అస్లాంతో కలిసి ప్లాన్ చేస్తాడు. ఇలా అక్కడి పొలిటికల్ సిట్యుయేషన్స్‌ని బాగా ప్రెజెంట్ చేశారు మూవీ టీమ్. సిక్స్త్ వన్, పాకిస్తాన్ కంట్రీ నేషనల్ కలర్ గ్రీన్ కలర్. సో, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ దగ్గర నుంచి యాక్టర్ కాస్ట్యూమ్స్, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, వాల్స్, టైల్స్ అన్నీ గూడా చాలా వరకు గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ రిలేటెడ్ షేడ్స్‌లో ఉండేలాగా జూసుకున్నారు. పూర్తిగా గాదు గానీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్క్రీన్ మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ గానీ, కాస్ట్యూమ్ గానీ ఖచ్చితంగా గ్రీన్ కలర్ ఆర్ రిలేటెడ్ షేడ్స్‌లో కనపడుతుంది. ఇవి కొన్ని డీటెయిల్స్ మాత్రమే. నాకు బాగా ఇంప్రెసివ్‌గా అనిపించాయి. వేరే వేరేవి ఇంకా డెప్త్‌గా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసినవి గూడా ఉన్నాయి. బట్ ఇవి బాగున్నాయి అని జెప్పాను. ఐ హోప్ మీకు ఈ డీటెయిల్స్ బాగానే నచ్చాయి అని అనుకుంటున్నాను. అలా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి. పైగా మనం ఒక మైల్ స్టోన్‌కి దగ్గరలో గూడా ఉన్నాము. ఇంకా ఇప్పుడు మూవీలో స్క్రీన్ ప్లే గురించి కొంచెం మాట్లాడుకుందాము. మూవీ స్క్రీన్ ప్లేలో మొత్తం 8 చాప్టర్లుంటాయి. మూవీ స్క్రీన్ ప్లేని ఇలా చాప్టర్ల కింద డివైడ్ చేసి ప్రెజెంట్ చేయటాన్ని ఎపిసాడిక్ స్ట్రక్చర్ అని అంటారు. ఇలా చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే, చాప్టర్ హెడ్డింగ్స్ చూడగానే నెక్స్ట్ ఏం చూడబోతున్నాము అనే ఒక చిన్న హింట్ అండ్ ఎలా ఉండబోతుంది అనే ఒక చిన్న క్యూరియాసిటీ కలుగుతాయి ఆడియన్స్‌కి. అందుకే మూవీ స్క్రీన్ ప్లేని ఇలా ప్రెజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి చాప్టర్ 4 టైటిల్ 'బుల్లెట్స్ అండ్ రోజెస్‌ని' చూడగానే ఈ చాప్టర్‌లో కొంచెం రొమాన్స్ అండ్ వయలెన్స్‌ని చూడబోతున్నాం అని అర్థమైపోయిద్ది. అలా అన్నమాట. ఆ చాప్టర్స్ టైటిల్స్‌ని గూడా చాలా యాప్ట్‌గా పెట్టారు మూవీ టీమ్. ఆల్రెడీ చాప్టర్ 6 టైటిల్ ఎలా మెటాఫోరికల్‌గా ఉందో చెప్పాను స్టార్టింగ్‌లోనే. ఇలానే చాప్టర్ 7 టైటిల్‌ని చూస్తే 'ద బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌లో 26/11 అటాక్ సీక్వెన్స్ ఒస్తాయి. దానికి రీజన్ 'ద డెవిల్స్ గార్డియన్' చాప్టర్‌లో
హంజానే కసబ్‌కి తుపాకీ ఇస్తాడు. 26/11 అటాక్‌లో యూజ్ చేసిన వెపన్స్ డెలివరీ ఇచ్చే రోజు రెహమాన్ మీద ఇంకొంచెం ముందు అటాక్ జరిగినా, మాల్ డెలివరీ అవ్వకపోయి ఉండుంటే 26/11 అటాక్స్ జరిగేవి కావు. అట్‌లీస్ట్ పోస్ట్‌పోన్ అయినా అయ్యేవి. కానీ అలా జరగలేదు. ఆ చాప్టర్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మిస్టేక్స్ లాగా మిస్‌ఫైర్ అయ్యి 26/11 అటాక్స్‌కి సక్సెస్‌ఫుల్‌గా లీడ్ అవుతాయి. మూవీలో మనకి 2 సార్లు తనకి విజువల్స్ కనపడినట్టు చూపిస్తారు. ఏదో క్లైమాక్స్‌లో ఒక సీన్ కోసం అన్నట్టు కాకుండా, దానిని గూడా ఒక ఆర్గానిక్‌గా ఆ క్యారెక్టరైజేషన్‌లో భాగంగా పెట్టారు. అందుకే మూవీ మిడిల్‌లోనే ఒకసారి విజువల్స్ కనపడే సీన్‌ని ప్లేస్ చేశారు డైరెక్టర్. హంజాకి కనపడే ఫస్ట్ విజువల్స్ 26/11 అటాక్ అప్పుడు. జస్కీరత్ ఫ్యామిలీని ఇలా ఘోరంగా చంపింది ఎమ్మెల్యే మనుషులు. కానీ హంజాకి కనపడే విజువల్స్‌లో ఆ ఎమ్మెల్యే మనుషులెవరూ ఉండరు. దీనికి 2 రీజన్స్ ఉండొచ్చు. అంటే టెక్నికల్‌గా చూసుకుంటే జస్కీరత్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గాని, తన పాస్ట్ లైఫ్ గురించి గాని ఏదీ రివీల్ అవ్వకూడదని డైరెక్టర్ ఆ ఎమ్మెల్యే మనుషుల్ని విజువల్స్‌లో అవాయిడ్ చేసి ఉండొచ్చు. కానీ ఇది వాలిడ్ కాదు. ఎందుకంటే ఎవరో మనుషులు కుటుంబాన్ని బలవంతంగా చంపటం జస్కీరత్ ఆలం షాప్‌లో పనిచేస్తున్నప్పుడు మూవీ స్టార్టింగ్‌లో గుర్తు చేసుకుంటాడు. సో, ఇది వాలిడ్ కాదు. ఎమోషనల్‌గా చూసుకుంటే జస్కీరత్ కంట్రీని ఫ్యామిలీ లాగా భావిస్తాడు. టెర్రరిస్టులు అటాక్ చేస్తూ జనాల్ని చంపుతుంటే, ఈసారి ఎమ్మెల్యే కాదు, ఈ ఫ్యామిలీని నేనే చంపుకుంటున్నానని జస్కీరత్ ఫీల్ అవుతూ ఉండొచ్చు. అందుకే 26/11 సీన్‌లో జస్కీరత్ విజువల్స్‌లో ఎమ్మెల్యే మనుషులు కనపడరు మనకి. సెకండ్ విజువల్స్ 'ఈ2 బ్రూటస్'. మీరు నోటీస్ చేస్తే ఫస్ట్ హంజా ఎక్కడైతే లారీ జనరల్ హాస్పిటల్ కారిడార్‌లో అయితే రెహమాన్‌ని కలిసాడో, రెహమాన్ అక్కడే చస్తాడు. అండ్ అదే కారిడార్‌లోనే హంజాకి ఆ డెవిల్ విజువల్స్ కనపడతాయి. అండ్ మొదటిసారి కలిసినప్పుడు తన మొహం మీద ఎంత క్లోజప్‌లో సిగరెట్ తాగుతాడో, అదే టైప్‌లో కనపడతాయి. అంటే హంజా మెమరీస్‌లో నుంచే విజువల్స్ కనపడేలాగా పెట్టారు. ఈ 'ఈ2 బ్రూటస్' అంటే ఆఖరికి నువ్వు కూడానా బ్రూటస్ అనే మీనింగ్ అండ్ ఇన్స్పిరేషన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండుండొచ్చు. అందుకే డైరెక్టర్ ఇక్కడ ఒక తెలివైన పని చేశారు. మూవీలో ఉన్న ఒక అబ్సల్యూట్ పీక్ సీన్ కోసం తను తీసుకున్న ఇన్స్పిరేషన్‌కి, ఒరిజినల్ సీన్‌కి క్రెడిట్ ఇచ్చేలాగా ఓపెన్‌గా తనే తన చాప్టర్ టైటిల్‌లోనే చెప్పేశారు. ఎక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యాను అని. కొంతమంది కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయి కూడా వాదిస్తారు. అలా చేయటం కంటే ఇలా ఒరిజినల్ సీన్‌కి ట్రిబ్యూట్ ఆర్ పే ఆఫ్ ఇస్తూ డైరెక్టర్సే ఒప్పుకోవటం అనేది ఒక తెలివైన పనని చెప్తాను నేను. ఇప్పుడు కొంచెం వీడియో ముగించే ముందు 'ధురంధర్' కాంట్రోవర్సీ గురించి మాట్లాడుకుందాం. 'ధురంధర్‌ని' కాంట్రోవర్సీని వేరువేరుగా చూడలేము. నేను ఇదివరకే చెప్పాను. ఒక ఫిల్మ్ మీద చాలా రకాలైనటువంటి ఒపీనియన్స్ రావటం అనేది చాలా కామన్. 'ధురంధర్‌ని' ఎవరు ఏమని కామెంట్ చేసినా నాకేం పెద్దగా అనిపించలేదు కానీ, ఒక తమిళ్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం 'ధురంధర్‌ని' ప్రొపగాండా అని, మిస్‌లీడింగ్ అని, గ్లోరిఫైయింగ్ అని అంటంటే మాత్రం నాకు నవ్వు ఆగలేదు. ఎందుకంటే ప్రొపగాండాని ఎలా రుద్దాలో తమిళ్ ఫిల్మ్ మేకర్స్ కంటే బాగా ఎవ్వరికీ తెలీదు. అసలు ఎంత మెత్తగా ఏసి అర్థం గూడా గాకుండా రుద్దుతారంటే, అంత మెత్తగా ఏసి రుద్దుతారు. మీకు చాలా పాపులర్ ఎగ్జాంపుల్స్ ఈ పాటికే తెలిసిపోయి ఉండొచ్చు. కాబట్టి నేను మీకొక అన్‌పాపులర్ ఎగ్జాంపుల్‌ని చెప్తాను. మీకు గుర్తుంటే 2011లో నాగార్జున గారు 'గగనం' అని ఒక బైలింగ్వల్ మూవీ చేశారు. తమిళ్‌లో దీని పేరు 'పయనం'. హైజాక్ అయిన ఫ్లైట్ ప్యాసింజర్స్‌లో ఒక హిందూ జ్యోతిష్య పండితుడు ప్రాణం కోసం భయపడుతూ ఉంటాడు. ఆయనకే అంత జాతకం తెలిస్తే ఇంత ప్రమాదం తెలియలేదా మరి అన్నట్టుగా కూడా సీన్స్ అండ్ డైలాగ్స్ ఉంటాయి. వేరస్ చర్చ్ ఫాదర్ మాత్రం ధైర్యంగా నెక్స్ట్ ఎవరినైనా చంపాలి అని అనుకుంటే నన్ను చంపండి అని ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవుతాడు. తిరుపతి దర్శనానికి వెళ్ళేవాళ్ళు గూడా బైబిల్ చదవండి మేము గూడా వింటాము అని అడుగుతారు. బైబిల్ చదువుకోనివ్వకపోతే ఖురాన్ ఇవ్వండి చదువుకుంటాను అని అంటారు పాస్టర్. బట్ ఫ్లైట్‌లో టెర్రరిస్ట్‌కి ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం అంతమంది ప్యాసింజర్స్‌లో ఈ జ్యోతిష్కుడు డాక్టర్‌ని క్రిటిసైజ్ చేసినట్టు టెర్రరిస్ట్‌ని కాపాడటం తప్పేం కాదు. టెర్రరిస్ట్‌లో కూడా సెంటిమెంటల్ వాల్యూస్ ఉంటాయన్నట్టు సీన్స్ ఉంటాయి. ఇంత పెద్ద హైజాక్ నుంచి తప్పించుకున్నాక కూడా ఆ జ్యోతిష్కుడు ఫ్లైట్ ఓనర్స్ దగ్గరికి వెళ్లి ఫ్లైట్ కలర్స్ వల్లనే హైజాక్ జరిగినట్టు చాదస్తంగా మాట్లాడినట్టుగా కూడా సీన్స్ ఉంటాయి. అండ్ అంత పెద్ద తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఒక్క టెంపుల్ గూడా లేనట్టు ప్యాసింజర్స్‌కి ఇచ్చే సిగ్నల్‌ని చర్చ్ బెల్‌నే పెడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మనకి తెలియకుండానే సబ్‌కాన్షియస్‌గా ఒక రిలీజియన్ మీద సెంటిమెంటల్ యాంగిల్‌ని అండ్ ఇంకొక రిలీజియన్ మీద చాదస్తం అనే యాంగిల్‌ని రుద్దేస్తారు. ఈ ఫిల్మ్‌కి డైరెక్టర్‌గా చేసింది రాధామోహన్ గారు అండ్ రైటర్‌గా పనిచేసింది జేబీ మూవీ డైరెక్టర్ అయిన టీజే జ్ఞానవేల్ గారు.
ఇప్పుడు అర్థమయ్యే ఉంటదనుకుంటాను. ఇలా చెప్పుకుంటా పోతే 'జై భీమ్', 'సిరాయ్ తానక్కారన్', 'విడుదల' ఇలా తమిళ్ ఫిల్మ్స్‌లో క్యారెక్టర్ స్వాపింగ్స్, ప్రాపగాండాని చూపించే సినిమాలు లెక్కలేనన్ని తీయొచ్చు. అందుకే తమిళ్ ఫిల్మ్ మేకర్స్ 'దురంధర్‌ని' ప్రాపగాండా అని కామెంట్ చేసినప్పుడు మాత్రం నాకు నవ్వు ఆగలేదు. రియాలిటీని స్వాప్ చేసి కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సినిమాలు తీసినప్పుడు అది వాళ్ళకి క్రియేటివిటీ, మూవీ లిబర్టీ, వాళ్ళ చాయిస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లాగా కనపడిద్ది. మరీ వాళ్ళ రేంజ్‌లో కాకపోయినా కొంత రేంజ్‌లో అదే పని వేరే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ చేస్తే మాత్రం వాళ్ళకి ప్రాపగాండా లాగా కనపడుతుంది. కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రకారం 'దురంధర్' ప్రాపగాండా అయితే ఇవన్నీ గూడా ప్రాపగాండానే అవ్వాలి. లేదు ఇవన్నీ నిఖార్సైన నిజాలు అండ్ రియల్ అయితే 'దురంధర్' గూడా రియలే. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకొకళ్ళు చేస్తే ఇంకా వేరే ఏదో అన్నట్టు మార్చడం కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌కే చెల్లింది. ఒక ఫిల్మ్ మేకర్ అన్ని ఫిల్మ్స్‌ని ఒకేలాగా ట్రీట్ జేయాలి. ఇది జస్ట్ కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌కి మాత్రమే గాదు, అన్ని ఇండస్ట్రీస్‌లో ఉండే ఫిల్మ్ మేకర్స్‌కి అప్లై అవుతుంది. అందుకే సందీప్ రెడ్డి వంగ గారు ఈ ట్వీట్‌లో రైటర్స్ అండ్ యాక్టర్స్ బిల్ట్ కెరీర్స్ ఆన్ ప్రొపగాండా అండ్ ద ఇండస్ట్రీ స్టేడ్ క్వైట్ లైక్ ఎ క్యాట్స్. నౌ ద సేమ్ క్లాన్ మాక్ 'దురంధర్' అని అందరికీ తగిలేలాగా ట్వీట్ ఏశారు. అండ్ అది మరి ఇంకా ఈ వీడియోకైతే ఇక ఇంతవరకే. సెకండ్ పార్ట్ ఓటీటీలోకి రిలీజ్ అవ్వగానే ఇంకా డీటెయిల్డ్‌గా వీడియో చేస్తాను. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసావు అని అంటే నీకు నచ్చిందనే కదా బ్రో అర్థం. అలా నచ్చినందుకు గాను, ఇక్కడి వరకు చూసినందుకు గాను ఒక లైక్ కొట్టేయి. దాంతో పాటు హైప్‌ని గూడా ఒత్తేయి. ప్రశంసలకి, విమర్శలకి కామెంట్ బాక్స్‌ని వాడేయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.